ఆయన ప్రకటించబోయే లిస్టు చూసిన తరువాత విపక్షాల్లో కూడా గుండె దడ మొదలవుతుంది. 2019-24కు సంబంధించి మహిళలు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చూద్దాం. 2019లో మహిళలు 15 మంది మహిళలకు స్థానం కల్పించారు. మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించి మైనారిటీలకు 5 స్థానాల్లో కనిపించారు. రైట్, ఇక ఇడుపులపాయ వద్ద మా ప్రతినిధి రవీందర్ మనకు అందుబాటులో ఉన్నారు. రవీందర్తో మాట్లాడదాం. రవీందర్, ఎంతసేపట్లో సీఎం వైఎస్ జగన్ ఇడుపులపాయకు చేరుకోబోతున్నారు? అభ్యర్థుల లిస్టు ప్రకటనకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టేనా? ఏ రకంగా ఉండబోతోంది అక్కడ? ఈశ్వర్, మరి కొద్దిసేపట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్టు బయటకు రాబోతున్న నేపథ్యంలో ఒక ఆసక్తి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఏ సామాజిక వర్గాలకి ఎన్ని సీట్లు కేటాయించారనే అంశం అందరిలోనూ సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత కొద్ది క్షణాల క్రితమే కడప ఎయిర్పోర్ట్కి చేరుకున్నట్టు సమాచారం అవుతుంది. అక్కడి నుంచి ఇడుపులపాయ నేరుగా రాబోతున్నారు. ప్రస్తుతం నేను ఇడుపులపాయ ఘాట్ దగ్గర ఉన్నాను. మీరు చూడవచ్చు, ఇక్కడ ఇడుపులపాయ ఘాట్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ దగ్గర ఇక్కడ ప్రత్యేక పూజలు చేసిన తర్వాత అట్లాగే ఆ లిస్టును ఇక్కడ పెట్టి తన తండ్రి ఆశీస్సులు తీసుకున్న తర్వాత పార్టీ అధినేత జగన్ లిస్టును ప్రకటించబోతున్నారు. మొత్తం ఒకేసారి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటు అట్లాగే 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ప్రకటించబోతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం ఒక ఆసక్తికర అంశంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకేసారి లాస్ట్ టైంలో కూడా ఏ విధంగా అయితే ప్రకటించారో ఈసారి కూడా అదే విధంగా ప్రకటించబోతున్నారు. ప్రస్తుతం మనం ఒకసారి విజువల్ అటు చూస్తే కనుక ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత కూర్చోబోతున్నటువంటి ప్లేస్ను కూడా నేను చూపిస్తున్నాను. ఆయన సమక్షంలోనే పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఎంపీ నందిగం సురేష్తో పాటు బీసీ వర్గానికి సంబంధించినటువంటి మంత్రి ధర్మాన ఇద్దరు కూడా కూర్చొని అభ్యర్థుల ప్రకటన ఉండబోతుంది. దీనికి సంబంధించి మొత్తం మాట్లాడడానికి ఎంపీ నందిగం సురేష్ ఉన్నారు. సురేష్ గారు, గతంలో కూడా మీరు 2019లో అభ్యర్థుల లిస్టు ప్రకటించారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి సమక్షంలో ప్రకటించబోతున్నారు. ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు దీనికి సంబంధించి? మొదటిసారి చేసినప్పుడైతే చాలా కాలా నిజం అనే పరిస్థితులు ఉండేదండి. ఇప్పుడు ఖచ్చితంగా నేను 2 days బ్యాక్ అంటున్నప్పుడు కొంచెం అట్లా వినికిడిగా చెప్తా ఉంటే కొంచెం నాకేమనిపించిందండి ఈసారి మళ్ళీ ఎవరితోన్నా చెప్పిస్తారేమోలే అన్నట్టుగా ఆలోచించాను. కానీ నిన్న ఉదయం ఫోన్ చేసి అన్నారు, సార్ ఇట్లా సంగతి ఇట్లా రావాలి, ఇట్లా అనౌన్స్మెంట్ కంటే ఇంకా నాకు సీట్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఆనందం. అప్పుడు సీట్ ఇచ్చినప్పుడు ఎంత ఆనందపడ్డాను, ఈ రెండోసారి నాతో చదివించేటప్పుడు అంతకంటే ఎక్కువ ఆనందం అనమాట. ఇంకా అంత మించి ఏం చెప్తామండి మనం. ఇప్పుడు గత ఏ నాయకుడు చూసినా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా ఎస్సీలని కించపరిచాడో మీ అందరికి తెలియని విషయం కాదు. ఈనాడు కూడా ఒక శుభకార్యానికి పిలిచి మాట్లాడాలి, వాళ్ళని మంచి ఇష్యూకి వాడుకోవాలనే భావం చంద్రబాబు నాయుడికి ఏనాడు లేదు. కానీ వైఎస్ఆర్ ఫ్యామిలీ ఎస్సీల పట్ల ఆయన చూపిన ప్రేమ, ఇప్పుడు అశుభకార్యం తప్ప వేరే చెప్పించని పరిస్థితుల నుంచి శుభకార్యానికి మమ్మల్ని పిలిపించి శుభకార్యం మీ నోటితోనే చదవాలి, మీ నోటితోనే మాట్లాడాలని ఎస్సీల పట్ల చూపిస్తున్న ఆయన ప్రేమ మనం ఏ రకంగా కొలగలం, ఏ రకంగా కొలతకు చెప్పగలం. అంటే 2019లో కూడా మీరే ప్రకటించారు, ఇప్పుడు కూడా మళ్ళీ మీతోటే ప్రకటించబోతున్నారు. సో ఈ ప్రకటన వచ్చిన తర్వాత ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి? తర్వాత మీరు ఒక సాధారణ కార్యకర్తగా ఉన్నారు, సామాన్య కుటుంబం నుంచి మీరు వచ్చారు. అట్లాంటి మీరు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ప్రకటన చేయబోతున్నారు. ఏ విధంగా ఫీల్ అవుతుంది? ఈనాడు మా అమ్మ నాన్నలు చేసుకున్న పుణ్యం అండి, ఇంకంత మించి ఏం చెప్పలేను. ఎందుకంటే వాస్తవానికి ఒక ముఖ్యమంత్రితో కలిసి తిరిగి కలిసి భోజనం చేసే పరిస్థితులు ఉండే పరిస్థితులు అక్కడ ఎస్సీలకి మీకు తెలియదేం కాదు. గత నాయకులు ఎవరు చూసినా కానీ అది వైఎస్ఆర్ ఫ్యామిలీతో మాత్రమే సాధ్యమైంది. కలిసి కలుపుకొని ఉండాలన్న ఒకనొక సందర్భంలో ఇంటికి వెళ్ళి రిటర్న్ అయ్యేటప్పుడు భోజనం చేసి వెళ్దుకోలేరా అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకుని భోజనం, ఆయనతో పాటు ఆయన తినే టేబుల్ మిమ్మల్ని కూడా కూర్చోబెట్టుకుని భోజనం పెట్టడం, తినేదాకా శ్రద్ధగా అది పెట్టండి ఇది పెట్టండి అని అంటాం. అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళ ప్రేమకి మన మాటలు కూడా ఒక్కోసారి తడబడతాయండి, అది చెప్పలేము కూడా ఒక్కోసారి. కానీ మీరు రాజధాని ప్రాంతంలోనే నివాసం ఉంటున్నారు. అదే రాజధాని ప్రాంతంలో ఎస్సీలు ఉండటానికి వీల్లేదంటూ అక్కడ ఎస్సీలకు ఇచ్చినటువంటి 53,000 పట్టాలకు సంబంధించి కూడా చంద్రబాబు కోర్టులో కేసు వేసి ఆపించారు. అటు చంద్రబాబు ఎస్సీల పట్ల ఏ విధంగా ఉన్నారు, జగన్ ఏ విధంగా వ్యవహరిస్తున్నారంటే ఏం చెప్తారు?
ఖచ్చితంగా సార్. చంద్రబాబు నాయుడు మా జీవితాలను ఎక్కిరిచ్చాడని కదా మేము చెప్పేది. ఎస్సీల జీవితాలను అనేది ఎక్కిరిచ్చాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. ఎప్పుడు కూడా ఓటు బ్యాంక్గా చూశాడు మమ్మల్ని. ఓటు బ్యాంక్గాను ఓట్లు మలుచుకునేదాన్ని చూశాడు. చివరికి తను నిజస్వరూపం ఎక్కడ తెలియజేశాడంటే అసైన్డ్ భూముల విషయంలో మమ్మల్ని మోసగించాడు, మా భూములు కొట్టేశాడు. అదే విధిలో మేము ఎక్కడైతే మేము ఉంటున్నాం, మేము ఉంటున్న ప్రాంతంలో కూడా రోడ్లు లేనప్పుడు కూడా రోడ్లు వేయాలి, ఈ ఇళ్ళు తీసేయాలని, ఎస్సీ ఇళ్ళు తీసేయాలనుకోవటం. ఈ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకి ఇళ్ల ప్లాట్లు ఇస్తూ ఉంటే దాన్ని అడ్డుకొని కోర్టుకు వెళ్ళి ఇక్కడ ఇవ్వడానికి వెళ్ళేది మురికోపం కింద మారిపోద్ది. వీళ్ళందరూ ఉంటే ఇది మేము అనుకుంటున్న రాజధాని ఇది కాదు, అందరూ ఉండకూడదు, కొంతమంది మాత్రమే ఉండాలనే భావం అంటే బహిరంగంగా వాళ్ళు మాట్లాడారు. రేణుకా చౌదరి లాంటి సీనియర్ నాయకురాలు ఆమె మాట్లాడింది, మేము తప్ప ఎవడం ఉండటానికి వీల్లేదనే భావం మాట్లాడారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి నేను మొదట చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను, నేలకి ఆకాశానికి ఉన్న అంత వ్యత్యాసం ఉందండి. ఆ ప్రేమ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆకాశం ఎత్తుంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు నేల మట్టంలోనే కింద కనిపిస్తానే ఉంటుంది, కిందే ఉంచుతాడు మనల్ని ఎప్పుడు కూడా. గతంలో వరలరామయ్య గారిని చూడండి, పేర్లు అనౌన్స్ చేసేటప్పుడు ఆయన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నాడు వరలరామయ్య గారిని. నిన్నగా మొన్న రేవంత్ రెడ్డి గారు ఏం చేశాడు, ఒక పూజలో కూర్చోబెట్టి అక్కడ మరి హోమ్ మినిస్టర్ గారిని చిన్న బట్టి విక్రమార్ గారిని చిన్న పేట వేసి కూర్చోబెట్టి వాళ్ళు హీల్ ఉన్న చైర్స్ మీద వాళ్ళు కూర్చున్న సందర్భం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూసారా, సమాంతరంగా ఆయనతో పాటు మమ్మల్ని మొదటి నుంచి చూస్తూ ఉన్నాడు. సామాన్యుడైనప్పుడు కూడా దగ్గర తీసుకొని అత్తుకొని మా కుటుంబాలన్నింటినీ కూడా ఆయన ఆదరించిన తీరైతే వర్ణాతీతం ఎప్పుడు మర్చిపోలేమండి. అది అంటే ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డిని మీరు చూశారు, దగ్గరగా ఆయనకు వెళ్ళారు. ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఆయన దగ్గరగా చూశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ ఎస్సీల పట్ల, ఇతర వర్గాల పట్ల ఆయన ప్రేమ ఆప్యాయతలు ఏ విధంగా ఉంటాయి, ఏదైనా మార్పు కనిపించిందో ఏం చెప్తారు? ఆయన ప్రేమని దేంతో కొలవలేమండి. ఎందుకు చెప్తా ఉన్నానంటే అండి, ఆయన ప్రేమ ఈ రాష్ట్రంలో ఉన్న పేదరికాలు ఎవరైతే ఉన్నారో, అట్టడుగున పడిపోయి ఎవరైతే ఉన్నారో, ఇంకా కూడా వ్యవసాయం చేసుకుంటూ, మట్టి పనులు చేసుకుంటూ అణగారిన జాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎదగదీసి నాతో పాటు సమానంగా ఉండాలనే భావం ఆయనకి ఏంటంటే వీళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం చదువుకొని, గొప్పగా చదువుకొని, ఉన్నతంగా చదువుకొని, మన పిల్లలు ఈ మధ్య కూడా ఐక్యరాజ్య సమితిలో మాట్లాడారు, మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఇంగ్లీష్ మీడియం మాట్లాడుతుంటే దాన్ని ట్రోల్ చేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు, టీడీపీ సోషల్ మీడియా. ఈ మధ్యకాలంలో ఒక పేదరాలు బీసీ మహిళకి తెనాల్లో ఇళ్ల పట్టా ఇచ్చి ఆమె ఎమోషన్ అయింది. నాకు సొంత ఇల్లు రావడం అంటే చిన్న విషయం అండి. రోడ్డు మీద పడుకున్నోడు తెలిసిద్ది ఇంటి విలువ. రోడ్డు మీద పడుకొని పట్ల కప్పుకొని పడుకోవటం, వర్షం వచ్చేటానికి ఎవరో వాళ్ళు పంచని చేరి ఆ చెట్టు నీడను కూర్చోవటం, అవన్నీ ఉన్నవాడికే తెలుసుద్ది ఆ బాధ. ఆమె సొంత ఇల్లు వచ్చింది నాకని హ్యాపీగా మాట్లాడితే అది మాట్లాడిన దాన్ని ట్రోల్ చేసి చివరికి ఆమె ఆత్మహత్య చేసుకునేదాకా వాళ్ళు నిద్రపోవాలి. అలానే ఎస్సీల పట్ల కూడా వాళ్ళు ఏంటంటే ఎప్పుడు వివక్ష చూపుతానే ఉన్నాడు చంద్రబాబు నాయుడు వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వీళ్ళంతా నా వాళ్ళు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కూడా నా వాళ్ళు, వీళ్ళందరూ నేను బాగా చూసుకోవాలనే భావం కలిగిన వ్యక్తి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. నందిగం సురేష్ ఆయన స్పందన మనం చూస్తున్నాం. నిజంగా ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక సామాన్య కార్యకర్తనైనటువంటి నన్ను తన పక్కన కూర్చోబెట్టుకొని ఆయన సమక్షంలోనే అభ్యర్థుల ప్రకటన చేయించడం అనేది నిజంగా జీవితంలో మర్చిపోలేదండి ఆయన సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే ఈ రోజు కూడా ఆ ప్రకటన గతంలో 2019లో చేసిన విధంగానే ఇప్పుడు కూడా మళ్ళీ ఆ ప్రకటన చేయడానికి రావాలంటూ కూడా ఆయనకి సీఎంఓ నుంచి పిలుపు వచ్చిన తర్వాత నిజంగా ఆనందంతో ఉబ్బి తప్పిపోయానంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఇప్పుడే కడప నుంచి కూడా బయలుదేరినట్టు సమాచారం అవుతుంది. ఒక 10 నిమిషాల్లోనే ఇటుపై ఘాట్ దగ్గరికి రాబోతున్నారు. అనంతరం అభ్యర్థుల ప్రకటనలు మరికొద్దిసేపట్లోనే జరగబోతుంది. ఈశ్వర్.